కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెండింగ్ లోనే ఉంది, భీమా పెండింగ్ లోనే ఉంది, కోయిల్ సాగర్ పెండింగ్ లోనే ఉంది, మరి నెట్టెంపాడు పెండింగ్ లోనే ఉంది. అంటే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏది ముందుకు పోలేదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి. సిమిలర్లీ మీరు మా జిల్లా నల్గొండ జిల్లా చూస్తే ఎస్ఎల్బిసి టనల్ 10 ఏళ్లలో ఏం కాలే, డిండి ఏం కాలే. మరి అటు ఖమ్మం పోతే సీతారామ ప్రాజెక్టు 1 ఎకరం ఆయకట్టు రాలే, 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. మరి ఇక కాళేశ్వరం సంగతికి మనకు తెలుసు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ హయాంలోనే డిజైన్ చేయబడ్డది, నిర్మించబడ్డది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. సో దీని సారాంశం ఏంటంటే ఇరిగేషన్ సెక్టర్ని పూర్తిగా ధ్వంసం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక వాళ్ళకి ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈరోజు ఈ 2-3 రోజుల ఒక పెద్ద మనిషి సీఎం గారికి నాకు లెటర్ రాస్తున్నాడు, ఈ పంపులు ఇట్లా ఆపరేట్ చేయాలి, ఈ పంపులు ఇన్ని గంటలు ఆపరేట్ చేయాలి. అసలు నిజంగా కొద్దిగా సిగ్గుపడాలి. మీరు ఇరిగేషన్లో మీరు చేసిన పనులకి ఈ రాష్ట్రం ఇప్పటికీ ఆ భారం మోస్తున్నది. ఇది ఆ 1,00,000 కోట్ల భారం మొత్తం ఖర్చు పెట్టింది. ట్యాక్స్ పేయర్స్ మనీ, లోన్స్ అన్ని ఇంక్లూడ్ చేసి 1,81,000 crores ఖర్చు పెట్టిండ్రు వాళ్ళు. నా మాత్రం ఆయకట్టు వచ్చింది. ఇప్పుడు వాళ్ళేదో మరి సూచనలు, సలహాలు, లేఖలు రాయడం ఇది చాలా విడ్డూరంగా, విచిత్రంగా ఉంది. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఉమ్మడి మహబూబ్ నగర్ విలేకరులు కూడా నోట్ చేసుకోండి. కృష్ణా నదీ జలాల కోసం, తెలంగాణ హక్కుల కోసం మేము వాళ్ళకంటే చాలా సమర్థవంతంగా పోరాడుతున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో కానీ, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో కానీ, సుప్రీంకోర్టులో కానీ తెలంగాణ వాదన వినిపించడంలో చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. కృష్ణా నదీ జలాల్లో మేము అధికారంలో వచ్చిన తర్వాత మోర్ వాటర్ హెస్ బీన్ యూజ్డ్ ఇన్ కృష్ణా రివర్ వాటర్ ఆఫ్టర్ వీ హావ్ కమ్ టు పవర్ దాన్ ఇన్ దేర్ 10 years ఆఫ్ పవర్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మేము అధికారంలో వచ్చిన తర్వాత డిసెంబర్ 2023 తర్వాత కృష్ణా నదీ జలాలు ఎక్కువ ఉపయోగించడం జరిగింది. మరి దానికి ఫ్యాక్ట్స్ కూడా ఏంటంటే, మీరు కృష్ణా నది కింద ఉన్న ఆయకట్టు మొత్తం చూసుకున్నా ఉమ్మడి మరి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, కొంత ఖమ్మం జిల్లా ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం, ఎక్కువ వ్యవసాయం పంట, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ మా హయాంలో అనే విషయాన్ని మనం చేస్తాం. ఉదాహరణకి కృష్ణా నది కింద కృష్ణా జలాలు ఉపయోగించి ప్యాడీ ప్రొడక్షన్ లో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో కృష్ణా బేసిన్ లో రికార్డు స్థాయి పంట పండింది, రికార్డు స్థాయి ప్రొక్యూర్మెంట్ జరిగింది మేము అధికారంలో వచ్చిన తర్వాత. మరి కృష్ణా గోదావరి బేసిన్లు 2 కలుపుకున్నా హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇన్ 29 states is in Telangana in our time. Highest paddy production, highest paddy procurement is after Congress government, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంతో దేశంలోనే హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొడక్షన్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మా హయాంలో జరిగింది. ఇప్పుడు దాన్ని ఒక విచిత్రంగా, వికారంగా ఎవరో దాని గురించి మాట్లాడితే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయి. నేను పదే హైదరాబాద్ లో మీకు విడుదల చేస్తున్నా, మీకు రేపెల్లుండి మళ్ళీ విడుదల చేస్తా. అంటే కృష్ణా నదీ జలాల్లో మేము ఎక్కువ నీళ్ళు ఎట్లా ఊపించినాం, ఎక్కువ అగ్రికల్చర్ ఎకరేజ్ ఎట్లొచ్చింది, ఎక్కువ ప్యాడీ ప్రొడక్షన్ ఎట్లొచ్చింది, ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎట్లయింది. మరి ఆ విషయం మీకు మనవి చేస్తూ, ఈ సంవత్సరం ఈ యాసంగి పంటలో భారతదేశంలోనే ఒక రికార్డు, ఈ రోజుకి మేము 71.5 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొనుగోలు చేసినాము. 71.5 lakh మెట్రిక్ టన్స్. ఇట్ ఇస్ ఎ రికార్డ్ ఇన్ ఇండియా.